హాయ్ 6 అడుగుల బాబు గారు 6 అంగుళం అయిపోయారు. హాయ్ రోజా, వస్తున్నాను అక్కడికి, విషయానికి వస్తున్నాను. వద్దాం వద్దురు. ఎప్పుడు పక్కనే కూర్చున్న వాడు ఎదురుగుండా వచ్చాడు అనుకుంటాం. 300 ఎపిసోడ్ కదా అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చాను. అయితే ఈ మధ్య కాస్త బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువైపోయింది. అదే ఏంటని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాను. ఇది బ్యాక్ పెయిన్ కాదండి, స్కాన్ రిపోర్ట్స్ లో 4 పేర్లు వచ్చాయి వెన్నుపోటు అని. వాళ్ళు ఈ రోజు వాళ్ళు మీకు చూపిస్తారు. తీవ్రవాదుల కంటే కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వాళ్ళు. మొదటి నట్టు ఎలా వస్తాడో తర్వాత ఎలా ఉంటాడో ఒకసారి. బిజీగా ఉన్నానా ఫోన్ పెట్టే అలా మాడదాంలే. ఇప్పుడు వాడి యాక్షన్ ఎలా ఉంటుంది, నేను ఫోన్ చేస్తే ఇంకో రేంజ్ లో ఉంటుందో. సార్ ఏం యాక్టింగ్. చెప్పండి సార్. ఎక్కడో రామప్రసాద్ నువ్వు? ఏంటి సార్ కొత్తగా అడుగుతారు? మీ గుండెల్లో కదా ఉంటాను నేను ఎప్పుడు. రామప్రసాద్ సార్, సార్, ఒకసారి సార్. నువ్వు ఇప్పుడు ఆఫీస్కి రాగలవా? ఫోన్ వచ్చేస్తాను సార్. చూసారు కదా ఎలా ఉందో, చెప్పేది కూడా విండు. వీడు కట్టప్ప 1, కట్టప్ప 2 ఉన్నాడు. ఇప్పుడు కట్టప్ప 2 చూపిస్తాను మీ అందరికి. బాబు గారు ఓర్ని వేషాలు. సార్ 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 శ్రీను ఎక్కడున్నావు శ్రీను? ఆఫీస్కి వచ్చేస్తా సార్. సార్ సార్ శ్రీను హలో, బై సార్, బై సార్, బై సార్. నేను చెప్పేది విను. మాట్లాడినాడు ఈ కట్టప్ప 2 గాడి నేను చెప్పేది ఎప్పుడు పూర్తిగా విండు. పైగా తొక్కలేదు. ఇప్పుడు ఆడు ఆఫీస్కి వస్తాడంటే ఆడి కోసం ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ ఆడెవడు ఇంకొకడు ఉన్నాడండి, కట్టప్ప 3 గాడు. ఇప్పుడు వీడి యాక్టింగ్ చూడండి. బాబు గారు బాబు గారు ఫోన్ లో ఓవర్ యాక్షన్. అవినాష్ ఎక్కడ ఉన్నావు నువ్వు? మీరే కొన్నారు. ఆఫీస్కి వెళ్తున్నాను రా, ఆఫీస్కి బాబు గారు వెళ్తాను. నేను మీ ఆఫీస్ దగ్గర ఉన్నాను బాబు గారు. ఇదేంటి నాకంటే ముందుగా ఉన్నాడు వీడు. సరే ఓకే, ఫోన్ పెట్టేసాను, నేను అక్కడికి వస్తున్నాను, మనం కలుద్దాం అక్కడ. కట్టప్ప 4 ఉన్నాడు. అసలు కట్టప్ప వీడే. కట్టప్ప నెంబర్ 1 వీడు. వీడు ఎప్పుడు ఫోన్ తీయడు, కట్టప్ప 4 గాడు. హలో, వరుణ్ బాబు సినిమా కొత్తది బీనైంది కదా, అది ఫ్రెండ్ క్యారెక్టర్ ఉందా? చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరా? ఉన్నాడు ఒకడు ఉన్నాడు. అదే రామప్రసాద్, విన్నావు కదా? విన్నాను సార్. మన సినిమా పక్కా సార్, మన వరుణ్ బాబు సినిమా చూసుకుంటాను సార్. ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది సార్. నువ్వే ఎవరన్నా మంచి ఆర్టిస్ట్ ఒకటి చూడాలి. నువ్వు మంచి ఆర్టిస్ట్ రా, నువ్వు అలా ఫీల్ అవ్వకూడదు. నువ్వు ఇండస్ట్రీలో నిలబడాలి, తెలుసా? దా కూర్చోండి సార్. ఏ ఇండస్ట్రీ నిలబడాలంటే నించోలు కదా సార్. నీ పంచిని అయ్యొద్దని చెప్పాను. దా నువ్వు కూర్చో, చెప్తాను. సార్ మీ పక్కన నేను. పర్వాలేదు రామప్రసాద్, కూర్చో. ఆర్ యు ష్యూర్? రామప్రసాద్ ఎందుకు అలా భయపడతావు? కంఫర్ట్ గా కూర్చో రామప్రసాద్. పర్లేదు సార్. ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు. అసలు మీ దిక్కుమాల కామెడీలు చూసి మీ దిక్కుమాల పంచులకి నా బాడీ అంతా పంచర్లు అయిపోయి 6 అడుగులు ఉండేవాడిని 3 అడుగులకు వచ్చాను రా. సారీ రామప్రసాద్. సార్ నేను కొట్టకూడదు అనుకుంటాను, మీరు మా పిల్లలు లాంటి మీరు అంతాను. అవును, ఈ మధ్య ఏదో ఇల్లు కొన్నామంట. మధ్య ఏంటి సార్, మొత్తం కొనేసాను. ఇలా యుద్ధం చెప్పింది నీకు. ఆనందం ఒకటి. మీరు టచ్ చేస్తున్నారంట. ఒక్క ఫోటో సార్ ప్లీజ్. చాలా లేదు సార్, ఇలా కోపలో ఫోటో తీసుకొని మనం ఎంతో మంది ఫోటోలు తీసుకుంటారు. నువ్వు అడిగితే వద్దంట మన కుర్రాడివే. ఇగో భుజం మీద చేసుకో. సార్. నేను మీ భుజం మీద సార్. ఈ భుజం మీద అయ్యా పంచులు మేము కూడా ఈగలం. ఎవడు సార్? కట్టప్ప 2 గాడు. కాళ్ళకి దండం పెట్టొద్దు, నాకు ఇష్టం ఉండదని చెప్పాను. ఎందుకు పెడతారు ప్రతిసారి? అమ్మా సుజీ, బాబు గారు నా మీద కోపడ్డారమ్మా. బుద్ధి జ్ఞానం ఉండగలుగుతా, మనకి పర్సనల్ మ్యాటర్స్ ఉంటాయి. వద్దయ్యా, దిస్ ఇస్ రాంగ్. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా చేయొద్దని చెప్తాను. నమ్మలేదు కదా, వీడియో కలిసి. మీకు సీనియర్ బాగా ప్రేమిక అయిపోయింది. ఎప్పుడు ఆయన తిడతాను, ఎప్పుడు తిట్టరా సార్? రామప్రసాద్ ఉండవయ్యా, అర్థం చేసుకోండి. నీకు అర్థం చేసుకోవు నువ్వు. ఒక నిమిషం నేను రావయ్య. నేను ఎక్కువ అన్న కొట్టారు సార్. ఇప్పుడు అసలు కొట్టలేదు సార్, మీరు టచ్ చేయట్లేదు సార్ నన్ను.
అలా అనకూడదు కానీ ఏంటి ఆ చెవిలో పువ్వు ఏంటి బొట్టేంటి ఎక్కడికి వెళ్ళి వస్తుంది సార్ టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తాను టెంపుల్ కా కానీ లోపలికి వెళ్ళలేదు సార్ ఏ దేవుడు ఎక్కడ ఉంటే అక్కడికి ఎందుకు వెళ్తాను సార్ కట్టపత్రి ఉండాలి కదా ఆడు ఎక్కడున్నాడు అతికాడు ఆడేంటి వైలిన్ నేర్చుకుంటున్నాడు ఈ మధ్య వైలెన్ కాదు సార్, ఆ, కత్తి. కత్తి మరి అంత ఎందుకు కోసుకుంటున్నావు నువ్వు వాడి తీసి బాబు గారు రావడం 2 minutes లేట్ అయింది. ఓవర్ యాక్షన్ చేయకండి రా నా దగ్గర దండి మీ ముగ్గురికి కూడా ఈ రోజు నేను మంచి ట్రీట్ ఇద్దామని పిలిపించాను ఈ రోజు ఏంటి ట్రీట్ అన్నారు కదా సార్ కొంచెం కడుపు ఖాళీ చేసుకుంటాను సార్ నువ్వు కూడా అతి చేస్తున్నావు శ్రీను వద్దురా రే సుజీ కట్ చేయమని ముందు వాడి కట్ చేయి బాగా ఏ కొట్టించుకోగలరా చేతులు నొప్పి పెడతానే నాకు వీడు ఒకడు నాన్నగారు హాయ్ వరుణ్ బాబు వచ్చాడు విషయం హాయ్ హవ్ యూ హాయ్ 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 వరుణ్ బాబు అన్నారు అది ఉన్నాక అది లేదు హాయ్ వరుణ్ బాబు బాగా ఐడియా వాళ్ళు కొట్టుకోవడం. కూర్చోండి సార్ ప్రసాదం సార్ ఏంటి సార్ కంచె సినిమా మంచి హిట్ అవ్వాలి అదేంటి శ్రీను కంచె సినిమా వచ్చి 4 సంవత్సరాలు ఇప్పుడు ప్రసాదం ఏంటి ఇష్టం అవ్వాలని అది కదా కంచె 2 సార్ సార్ ఆడు కంచె 2K, నేను ఫిదా 5కి అచ్చం చేసుకొచ్చాను సార్. రామ్ ప్రసాద్ మరి టూ మచ్ గా ఉంది అసలు ఏ మాటికి ఆ మాట సార్, మొన్న వాల్మీకి మూవీలో చాలా బాగా చేశారు. అది ఇంకా రిలీజ్ అవ్వలేదురా బాయ్ ఈ రోజు మీ అందరిని ఇక్కడ ఎందుకు పిలిపించాను తెలిసాను చక్క మంచి డిన్నర్ ఇద్దామని పిలిపించాను రండి కమన్ సార్ ఏంటన్నా ఏ మాటగా మాట సార్ అమ్మగారి చేతి వంట అదిరిపోతుంది సార్ అసలు హోటల్ నుంచి తెప్పించాను రా అతికి కూడా ఇలాంటి అతి పంచిలే వద్దని చెప్తున్నాను బాబు గారు చేపల పులుసు అదిరింది. అందులో చేప ఎక్కడ ఉందిరా చేప ఎక్కడుంది సాప ఎక్కడుంది అది వంకాయ ముక్క ఫస్ట్ టైం సార్ జీర్ణ సంచి పెద్దగా ఉంటే బాగుండదు అనుకున్నా సార్ చేతులు కడుక్కోండి అందరూ కడుక్కోండి ఏంటి సార్ మీరు పెట్టిన భోజనం తినిసి మీరు చేయి కడుక్కోవాలా? బాబు గారు అన్నం పెట్టాలని చెయ్యి 10 రోజులు కడుక్కోండి సార్. రామ్ ప్రసాద్ సార్ మీ అభిమానానికి ఇప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అభిమానం ఏంటి సార్, మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం అవసరం అయితే. సార్ రీసెంట్ కార్ కొన్నాను సార్ ఒక్కసారి కార్ ఎక్కి అని హార్న్ కొడితే చాలా హ్యాపీ సార్ కొట్టలేదు అనుకో ఏం చేస్తావు కారు అమ్మేస్తావా కొన్ని నువ్వు ఎక్కడో ట్రాఫిక్ లో ఉన్నాడు ఫోన్ చేయి వచ్చి హార్న్ కుక్కో అని కొట్టొచ్చేస్తాను ఏం చెప్తావు నువ్వు అసలు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలని నేను పిలిచాను వెరీ గుడ్ న్యూస్ సార్ ఫస్ట్ అదేంటంటే మా వీధిలోని ఖాళీగాడు అని చెప్పి ఒక గోండాగాడు ఖాళీ ఖాళీ సార్ ఖాళీ చెప్పండి సార్, మిమ్మల్ని ఏమన్నాడా? ఒక్క పని చేయండి ఒక్క పని సార్ మీ రుణం తెచ్చుకుని ఒక్క పని చెప్పండి సార్ నాకు గోండాగాడి మీద నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను సూపర్ సార్ సార్ ఆ బండారం అంతా బయట పెడుతున్నాను మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి చెప్పండి అందులో ఒక మెయిన్ రోల్ ఉంది ఆ మెయిన్ రోల్ నువ్వు చేయాలి బాబు గారితో సమానం చెప్పమేట్రా? రామ్ ప్రసాద్ సార్. ఆ క్యారెక్టర్ ఏదో నువ్వే చేయొచ్చు కదా లేదు సార్. ఇది కరెక్ట్ సార్ ఇది కరెక్ట్ సార్ లేదు సార్. ఇది కరెక్ట్ సార్ నాకు రేపు నుంచి 10 years వరకు డేట్స్ ఖాళీ లేదు సార్. 10 years ఎరా అవినాష్ నువ్వు కూడా సార్ చేయవన్నమాట నేను చిన్నపిల్లని, నా వల్ల ఏమైతుంది సార్? చిన్నపిల్లాడు. అంటే మీరు ఎవరు చేయరన్నమాట కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. యాక్చువల్లీ మీరు కూడా అది చేయదు సార్ తొక్కలేదు మీరంటే చేయలేదు నన్ను చేయొద్దని చెప్పడానికి మీరెవరా ఇంతకాలం మిమ్మల్ని అందరిని నమ్ముకున్నాను రా మీ దిక్కుమాలను పాచిపోయిన పంచులకు ప్రాణం పోసి ఎక్కడికో తీసుకెళ్ళాను నేను మీరు కాదురా వాడు వస్తున్నాడు చూడండి మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా. నువ్వేంటమ్మా ఏంటి ఫోన్ ఎత్తట్లేదేంటి ఇందాల నుంచి చేస్తుంటే స్నానం చేయలేదు సార్, అందుకే అయితే తీయడానికి ఏమమ్మా స్నానం చేయకుండా మీ పేరుని ముట్టుకొని అపవిత్రం చేయడం నాకు 2 రోజులు బట్టి కనిపించలేదు ఎక్కడ తిరుగుతున్నావు నువ్వు ప్లేస్ కోసం ఎదుగుతున్నా సార్, ల్యాండ్ కోసం. ప్లేస్ ఎందుకు మొన్న కదా ఇల్లు కట్టావు ఇల్లు కోసం కాదు సార్, మీ గుడి కడదామని చెప్పి. నువ్వు కూడా వచ్చి రోగానే బిస్కెట్లు వేస్తావు సారీ మై బాయ్ మీకు తప్ప ఎవరికి అధికారం ఉంది కొట్ట. ఓకే ఏలేదు మన వీధిలోని ఖాళీ అని ఒక గోండా ఉన్నాడు కదా అవునండి తెలిసాడు ఖాళీ. అతని మీద ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను నేను ఆ క్యారెక్టర్ నువ్వు చేయాలి
ఏమైంది సుధీ? యాక్చువల్లీ నేను ఇప్పుడు హీరోగా 4 మూవీలు వేస్తాను. తక్కువ హీరో 4 సంవత్సరాల నుంచి చెప్తున్నావు. 4 సంవత్సరాల నుంచి ఒక్క సినిమాలో ఒక్క షార్ట్ లో కూడా కనబడలేదు. కనీసం షార్ట్ ఫిల్మ్ లో కూడా కనబడలేదు. మిమ్మల్ని అందరినీ నెత్తి మీద వేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. తిండి కోసం వస్తాను నా రూమ్ కి మీరు. తిండి కోసం వస్తాను నా రూమ్ కి మీరు. చచ్చిపోతున్నానయ్యా మీతోటి. సర్లేండి డాడీ, ఇదంతా వదిలేండి. నైట్ మన ఇంట్లో పార్టీ ఉంది వదిలేరా. వెన్నుపోటు. బాగా ఎక్కువగా పొడి చేసినట్టున్నారు. పెయిన్ బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి. అంతా భ్రాంతియేనా